ఏటా 26 కోట్ల ఆదాయం అని ఒక శీర్షికని ప్రచురించడం జరిగింది. దానికి సంబంధించి అడవివరం పంచాయతీలో ఉన్న శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానానికి సంబంధించినటువంటి 160 ఎకరాల భూముల్ని గూగుల్ సంస్థకి లీజుకి ఇస్తున్నాం. ఆ సంస్థ ఏటా 26 కోట్ల రూపాయలు సింహాచలం దేవస్థానానికి చెల్లిస్తుందని వాళ్ళు రాయటం జరిగింది. దీనికి సంబంధించి రిలీజియస్ అండ్ ఎండోమెంట్ చారిటబుల్ ట్రస్ట్ యాక్ట్ ప్రకారం దేవస్థానం భూముల్ని కేవలం దేవాలయాలకు సంబంధించి ధార్మిక కార్యక్రమాలకు సంబంధించి కానీ లేకపోతే ఆ హిందూ ధార్మిక సంఘాలకు సంబంధించి కానీ మాత్రమే వాడాలి. దేవాలయ భూముల్ని పరిశ్రమలకి కేటాయించడానికి లేదు అని చట్టాలు చాలా స్పష్టంగా చెబుతా ఉన్నా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ కలిసి సింహాచలం దేవస్థానానికి ఆ పవిత్రమైన గిరి ప్రదక్షిణ చేసే సింహగిరి నానుకుని ఉన్న 160 ఎకరాల భూముల్ని గూగుల్ సంస్థకి ఇవ్వటం అనేది చాలా అన్యాయం. అంటే మేము పెట్టుబడులకు వ్యతిరేకం కాదు. ఈరోజు అదే గూగుల్కి రాంబిల్లి దగ్గర అదేవిధంగా తర్లువాడ ప్రాంతంలో ఇచ్చారు. ఆ ప్రాంతంలో కూడా ఇంకా ఈరోజు విశాఖపట్నంలో వందలాది ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఎక్కడైనా వేరే చోట ఎక్కడన్నా కూడా ఇవ్వచ్చు. ఎందుకనంటే ఇది ఏదైతే ఈ 160 ఎకరాల భూమి ఇచ్చారో ఆ భూమిలో ప్రస్తుతం దేవాలయానికి సంబంధించి స్వామివారికి కైంకర్యం చేసే విధంగా పచ్చని పూల మొక్కలు కానీ అదేవిధంగా కూరగాయలు కానీ పండిస్తూ ఉన్నారు. ఏదైతే ఈ 160 ఎకరాల్లోని 106 ఎకరాల 47 సెంట్లలో ఇది మన విశాఖపట్నం సెంట్రల్ జైలు ఆనుకుని ఉంటుంది. దాన్ని ఆనుకున్న దాంట్లో కూరగాయలు స్వామివారికి పువ్వులు అక్కడ వ్యవసాయం చేస్తూ సాగు చేసి స్వామివారికి నివేదిస్తూ ఉన్నారు. అంటే మరి ఇది ఎంత కఠినమైన నిర్ణయమో, భక్తుల మనోభావాలు భక్తుల విశ్వాసాలు కూడా దెబ్బతినే విధంగా ఆ సింహగిరిలో దీన్ని కేటాయించడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుచేతంటే సరే గూగుల్ వచ్చే అప్పన్నకు ఆదాయం తెచ్చే అని మీరు బాగానే ఇందులో ఏదో ఆదాయం వచ్చే విధంగా మీరే ఆదాయం చేకూర్చినట్టు సృష్టించే విధంగా మీ ముందు చూపు ఏంటి అనేది కూడా ఈ శీర్షిక ద్వారానే అర్థమవుతోంది. ఇందులో ప్రధానమైన అంశం ఏంటంటే ఏదైతే పంచగ్రామాలకి సంబంధించి లక్షలాది కుటుంబాలు ఎన్నో దశాబ్దాలుగా పోరాటాలు చేస్తున్నారో ఆ పంచగ్రామాల పరిధిలోనే ఈ 106 ఎకరాల 47 సెంట్లు భూమి కూడా ఉండటం జరిగింది. అంటే దీన్ని బట్టి లోకేష్ కానీ చంద్రబాబు నాయుడుకి కానీ ఏ విధంగా ప్రజా సమస్యల మీద దేవాలయ భూమి మీద నిబద్ధత ఉంది, నిజాయితీ ఉంది అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. ఒకవైపు పంచగ్రామాల సమస్యను పరిష్కరిస్తామని ఎన్నో సంవత్సరాలుగా చెప్పుకుంటూ వస్తూ 100 గజాల్లోనో 50 గజాల్లోనో ఆ ప్రాంతంలో నివసిస్తూ దేవస్థానం భూముల్లో ఇల్లు కట్టుకుని తరతరాలుగా నివసిస్తున్న వారందరూ కూడా అయ్యా దీన్ని రెగ్యులేట్ చేయండి, దేవస్థానానికి మేము చెల్లించాల్సిన రుసుములన్నీ కూడా ఏ విధంగా అయితే ప్రభుత్వం చట్టం ఏ విధంగా చెబితే ఆ విధంగా మేము నడుచుకుంటాం, మేము చెల్లించాల్సినవి కూడా ఆ విధంగా చెల్లిస్తామని ఎన్నో దశాబ్దాలుగా మొరపెట్టుకుంటున్నా సరే ఈ పంచగ్రామాల సమస్యల గురించి పట్టించుకొని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఎంతో విలువైన భవిష్యత్తులో ఈ దేవాలయానికి వరాహలక్ష్మీ నరసింహ దేవస్థానం అన్ని రకాలుగా కూడా ఉపయోగపడే భూమిని ఈ విధంగా కట్టబెట్టడం అనేది అన్యాయం. అంతేకాదు ఎందుకని దీని మీద కూడా పూర్తిగా ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎందుచేతంటే గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడే సింహాచలం డిపోకి సింహాచలం ఏదైతే ప్రస్తుత ఆర్టీసీ ఆర్డర్లో నడుస్తున్న డిపో ఉందో దానికి కూడా ఇదే విధంగా ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఇస్తామని చెప్పి దేవస్థానం నుంచి గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే సింహాచలం భూమి తీసుకోవడం జరిగింది. అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే విశాఖపట్నంలో ఉన్న సెంట్రల్ జైలుని దీనికి కూడా
ఇదే సింహాచలం భూములు తీసుకుని ఈ సెంట్రల్ జైలుకి నిమిత్తం మీరు దేవాలయ భూములు ఇస్తే ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఇస్తామని కూడా గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పి సెంట్రల్ జైలుకి సంబంధించి ఆల్టర్నేటివ్ ల్యాండ్ కానీ సింహాచలం డిపోకి సంబంధించిన ఆల్టర్నేటివ్ ల్యాండ్ కానీ ఈ రోజు వరకు కూడా ఇది కేటాయింపు జరిగిన తర్వాత సుమారు చంద్రబాబు నాయుడు గారు 14లో ముఖ్యమంత్రి అయ్యాడు, మళ్ళీ మొన్న 2024లో ముఖ్యమంత్రి. ఇప్పటి వరకు కూడా సింహాచలం డిపోకి ఇచ్చిన దేవాలయ భూములకి బదలాయింపు కానీ సెంట్రల్ జైలుకి ఇచ్చిన దేవాలయ భూములకు సంబంధించి బదలాయింపు ల్యాండ్ కానీ ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఈ రోజు వరకు కూడా కేటాయించలేదు. ఇది వాస్తవం. అంతేకాదు ఏదైతే గూగుల్ వచ్చి అప్పనికి ఆదాయం తెచ్చి అని ఈ రోజు లీజ్ అయితే ఏదైతే చూపిస్తున్నారో గత 2 నెలల క్రితం విశాఖపట్నంలో ఉన్న కలెక్టర్ గారు దేవాలయానికి ఒక ప్రపోజల్ పెట్టడం జరిగింది. లీజు బేసిస్ లో కాకుండా, దీని మీద అనుమానాలు ఉన్నాయి, లీజ్ బేసిస్ లో కాకుండా ఈ 106 ఎకరాల 47 సెంట్లకు సంబంధించి ఎందుకు పనికిరాని కొండ మీద ఉన్న ములగాడలో ఉన్న ఆ కొండ మీద ఒక 120 ఎకరాలు కేటాయిస్తామని ఒక నోట్ను కూడా ఆ రోజు కలెక్టర్ గారు ఈ మానస ట్రస్ట్కి సింహాచలం దేవస్థానానికి సంబంధించి బోర్డుకి కూడా కలెక్టర్ గారు ఒక రిప్రజెంటేషన్ ప్రభుత్వం తరఫున ఆ రోజు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా గతంలో కూడా సింహాచలం ప్రహ్లాద్ కళ్యాణ మండపం కానీ జగదాంబ జంక్షన్ దగ్గరలో ఉన్న స్థలం కూడా అదే విధంగా చేశారు. ఇప్పుడు కూడా వాటికి కూడా అతి గతి లేదు. కాబట్టి మీడియా మిత్రుల ద్వారా విశాఖపట్నంలో ఉన్న కూటమికి సంబంధించిన ప్రజాప్రతినిధులు కానీ మేధావులు కానీ ఒకటే చెప్తున్నాం, ఇది 100% కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తుంది. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి గారికి శటగోపం పెట్టే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇదే విధంగా పెట్టుబడుల పేరుతో దేవస్థానం అప్పన్న స్వామికి గతంలో ఇదే విధంగా 2-3 సార్లు ఆల్రెడీ స్వామివారికి ఈయన శటగోపం పెట్టడం జరిగింది. ఇప్పుడు కూడా అదే పద్ధతిలో వ్యవహరిస్తూ ఉన్నారు. దీన్ని మేము ఏదైనా ప్రజా సంఘాలు కూడా ముందుకొచ్చి దీనిపైన మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన ప్రతి సంవత్సరం కూడా గిరి ప్రదక్షిణ రోజున మనం చూస్తాం, దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో ఉన్న మిగతా రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చి సుమారు 8 నుంచి 9 లక్షల మంది ప్రతి సంవత్సరం కూడా ఏదైతే ఈ సింహగిరి ఉందో ఈ సింహగిరిని అతి పవిత్రంగా భావించి ప్రతి సంవత్సరం కూడా గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. ఈ గిరి ప్రదక్షిణ చేసే ఈ కొండను ఆనుకుని పరిశ్రమలకు ఇవ్వటం అనేది ఏ రకంగాని కూడా ఆమోదయోగం కాదు. రెండో అంశం ఏంటంటే గతంలో దీన్ని ఆనుకుని ఏదైతే 106 ఎకరాల 47 సెంట్ భూమి ఏదైతే ఉందో అది బీఆర్టీఎస్ రోడ్ను ఆనుకుని ఉంది. ఆ బీఆర్టీఎస్ రోడ్డుకి ఈ 60 మీటర్స్ తర్వాత ముడసర్రావు రిజర్వాయర్ ఉంది. ఈ ముడసర్రావు రిజర్వాయర్కి సంబంధించి గతంలో అనేక పోరాటాలు కూడా చేయటం జరిగింది. ఎందుకంటే ముడసర్రావు రిజర్వాయర్ అనేది రోజు రోజుకి కూడా క్యాచ్మెంట్ ఏరియానంతా కూడా కోల్పోయి అన్యాక్రాంతం అవుతుంది. దానివల్ల విశాఖపట్నం నగరంలో 2 రకాల ప్రాబ్లమ్స్ వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఒకటి పర్యావరణ సమతుల్యత దెబ్బతినే పరిస్థితులు ఉన్నాయి. 2 మనకు విశాఖపట్నం నగరానికి వచ్చే వాటర్ సోర్సెస్ లో అదొక ప్రధానమైంది ముడసర్రావు రిజర్వాయర్ కూడా. కాబట్టి ఆ వాటర్ బాడీ ఏరియాలో కూడా ఇలాంటి ప్రాంతంలో కనుక పరిశ్రమలు తీసుకొస్తే ఆ ఎన్విరాన్మెంట్ అంతా కూడా దెబ్బతినే పరిస్థితులు ఉన్నాయి. మరి ఏ విధంగా దీనికి ఏ రకంగా ఈ ప్రభుత్వ పెద్దలు ఆలోచన చేశారో కానీ ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా ఏదో రకంగా పైకి చెప్తారు. చంద్రబాబు నాయుడు గారి భాగస్వామి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అంటారు, లేకపోతే ఇంకోటో ఎక్కడో అపచారం జరిగింది ఇంకో చోటకి వెళ్ళి కింద నుంచి పైకి మెట్లు కడుగుతూ ఉంటారు. ఉప ముఖ్యమంత్రి గారు కానీ జనసేన నాయకులు కానీ మేము కూడా ఇదే ప్రశ్నిస్తున్నాం. విశాఖపట్నం నడిబొడ్డిన ఈరోజు సింహాచలం అప్పన్న స్వామికి జరుగుతున్న అన్యాయాన్ని నిలువరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రెండో అంశం, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాంబిల్లి దగ్గర రెన్యూ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ సంబంధించి శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చారు. మంచిదే, పరిశ్రమలు రావాలి, వెనకబడిన మా ఉత్తరాంధ్ర ప్రాంతంలోని నిరుద్యోగ యువకులందరికీ కూడా ఉపాధి ఉద్యోగ అవకాశాలు కలగాలి అని మొదటి నుంచి కూడా దివంగత ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ
మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఏ విధంగా కంకణం కట్టుకున్నారో, ఏ విధంగా సంకల్పం చేశారో, ఏ విధంగా పాటుపడ్డారో మనందరికీ కూడా తెలిసిందే. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఆయన అంటాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిశ్రమలో రాకుండా నాశనం చేసింది, అది చేసింది, ఇది చేసింది అని ఆయన మాట్లాడుతుంటాడు. ఏదైతే ఆయన శంకుస్థాపన చేశాడో రెన్యూ పవర్ ఈరోజు అది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 4/3/2023 ఆ రోజు స్వయంగా నేను నెట్ క్యాప్ చైర్మన్ కింద ఉన్నాను. ఆ రోజు మా డిపార్ట్మెంట్కి సంబంధించే 4700 మెగావాట్స్కి సంబంధించి రెన్యూ ప్రాజెక్ట్స్ ఇంకోటి కూడా చేసుకోవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో. 2000 మెగావాట్స్ సంబంధించి పంపుడ్ హైడ్రో స్టోరేజ్ అంటే రీసైక్లింగ్, మన రైవాడ్ రిజర్వాయర్ కావచ్చు, లేకపోతే మన గోస్తని రివర్ లాంటి చోట, సాలూరు కావచ్చు, ఇలాంటి చోట, గండికోట, ఇలాంటి 7 ప్రాజెక్టులను ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంఓయూ చేయడం జరిగింది 2000 మెగావాట్స్ సంబంధించి. ఆ రోజు 4/3/2023 దీనికి సంబంధించి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంఓయూ చేయడం జరిగింది. దాన్ని కొనసాగింపుగానే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేస్తూ కొన్ని గత ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పకపోయినా పర్లేదు, పరిశ్రమని తీసుకొచ్చింది, దానికి ఎంఓయూ చేసింది, వారిని రాష్ట్రానికి ఆహ్వానించి వాళ్ళని అన్ని రకాలుగా కూడా ఎంకరేజ్ చేసింది ఆనాటి ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈయనేమో ప్రతిదానికి బురద చల్లటమే. ఎందుకంటే పూర్వం అంటే ఏదో పేపర్లు తిరగేయాలి. చంద్రబాబు నాయుడు గారు 95లో ఎన్టీ రామారావు దగ్గర నుంచి ముఖ్యమంత్రి లాక్కున్నాడు. 99 ప్రాంతంలో అయితే పేపర్లు తిరగేయాలి. ఇలాంటి సోషల్ మీడియా యుగం లేదు. పాత పేపర్లో అప్పుడు వాళ్ళ సొంతానికి సంబంధించిన పేపర్లో లైబ్రరీకి వెళ్ళి ఎవడేం స్టేట్మెంట్ ఇచ్చాడని. కానీ ఈరోజు గూగుల్ మర్చిపోదు కదా. ఈరోజు గూగుల్లో ఎప్పుడు ఏం జరిగింది అనేది డిజిటల్ మీడియాలో వస్తుంది. అది కూడా మర్చిపోయి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నోటుకొచ్చిన విధంగా మాట్లాడుతున్నారు. ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంతంలో భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ, మూలపాడు పోర్టు కానీ, మన పూడిమడక దగ్గర మీరు గత 4 నెలల క్రితం శంకుస్థాపన చేసిన ఎన్టీపీసీ సంబంధించిన 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడి గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు కానీ, మన ఆర్సెల్ మెటల్కి సంబంధించి స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి కానీ, అన్నిటికి సంబంధించి కూడా ఈ రోజు వరకు కూడా మీరు వేస్తున్న ప్రతి పునాది రాయికి అంకురార్పణ చేసింది, దానికి మొదటి అడుగు వేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఆనాటి ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఎప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ఈ క్రెడిట్ చోరీని ఆపాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ, ముఖ్యంగా ఈ దేవాలయానికి సంబంధించి సింహాచలం దేవస్థానానికి సంబంధించి ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని అదే ప్రాంతంలో వందలాది వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఆ ప్రభుత్వ భూముల్లో వారికి కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఈ లీజ్ అనే దాని మీద కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే గతంలో ఇందాక మేము చెప్పినట్టు మొదటి ప్రపోజల్ పెట్టింది అయితే ఈ అధికారులు ఏం చెప్తున్నారంటే ఈరోజు ఈనాడులో రాసింది 26 కోట్ల రూపాయలు అప్పన్నకు ఆదాయం రాశారు. కానీ దేవస్థానానికి సంబంధించిన అధికారులని, రెవెన్యూ అధికారులని సంప్రదిస్తే వాళ్ళు ఏం చెప్తారంటే 20 రూపాయలు కూడా ఇది లీజ్ ఇచ్చే పరిస్థితి లేదు. ములగాడ దగ్గర ల్యాండ్ కేటాయించడానికి అయితే ప్రపోజల్స్ ఉన్నాయి. దానికి మా పెద్దలు దేవస్థానానికి సంబంధించిన పెద్దలందరూ కూడా అంగీకరిస్తున్నారని చెప్పారు. ఇది ఈ పెద్ద మనుషుల నిర్వాహకం. ఇదే కనుక జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా బురద జల్లేవారో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఏ రకంగా బురద జల్లేవారో మనకు తెలుసు. ఎక్కడన్నా చీమ చిట్టుక్కుమంటే చాలు దేవాలయాలకు సంబంధించి, అదిగో జగన్మోహన్ రెడ్డి గారికి వీరంటే నమ్మకం లేదు, వీరంటే విశ్వాసం లేదు అని తప్పుడు రాతలతో, తప్పుడు కథనాలతో, తప్పుడు ప్రచారాలతో బురదల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు మీకు మీడియా సంస్థలు ఉన్నాయి కదా అని ఇంత అపచారానికి పాల్పడినా సరే మిమ్మల్ని మీరు కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే పవిత్ర సింహగిరి ప్రాంతంలో గూగుల్ డేటా సెంటర్ కేటాయిస్తున్నారో ఆ 160 ఎకరాలని కూడా నిలుపుదల చేసి వాళ్ళకి ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఇవ్వాలని, దానివల్ల 2 రకాలుగా నరసింహస్వామి వారి భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి, విశ్వాసాలు దెబ్బతింటాయి.
దాన్ని ఆనుకునున్న ముడ్సర్ల రిజర్వాయర్కి సంబంధించి దాని పర్యావరణ సమతుల్యత దెబ్బతినే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి దీన్ని నిలుపుదల చేయాలని పునరాలోచించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. 2023 మార్చి 4వ తారీఖున రెన్యూ ఎనర్జీకి సంబంధించి 4700 మెగావాట్స్ రెన్యూ ప్రాజెక్ట్స్, అదేవిధంగా పంపుడ్ హైడ్రో స్టోరేజ్ పవర్ ప్రాజెక్టుకి సంబంధించి 2000 మెగావాట్స్కి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో జిఏఏ సమ్మిట్ జరిగినప్పుడే జరిగిన ఒప్పందాల ప్రకారం ఆ రోజు దీన్ని ఎంఓయూ చేసుకోవడం జరిగింది. ఇక్కడే మనం విశాఖపట్నంలోనే జరిగింది. అప్పుడు నేను నెట్ క్యాప్ చైర్మన్ కింద ఉన్నాను. మా డిపార్ట్మెంట్ రెన్యూవల్ ఎనర్జీ అంటే అప్పుడు నెట్ క్యాప్ కింద వస్తుంది, నెట్ క్యాప్ చైర్మన్ కింద కూడా ఉన్నాం. ఇదే కాదు, ఎన్టీపీసీది గ్రీన్ హైడ్రోజన్ విశాఖపట్నంలో ఉన్న గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆయన గతంలో పూడిమడకలో చేసింది కూడా అది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే జరిగింది. ఎందుకంటే ఏదైనా ఒక ఇండస్ట్రీకి తీసుకురావాలంటే ఎంఓయూ చేసుకున్న తర్వాత అది గ్రౌండ్ అవడానికి మినిమం 2-3 years పడుతుంది. ఎందుకంటే మన జేబు నిండా డబ్బులుండి ఈరోజు ఇల్లు కట్టుకోవాలనుకునే 2-3 సంవత్సరాలు పడుతుంది. కోవిడ్ తర్వాత ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన పెట్టుబడులే. సరే, మీరేదో దాన్ని ఎంకరేజ్ ముందుకు తీసుకెళ్తున్నారు, చాలా సంతోషం. కాకపోతే పెట్టుబడి తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని వినాశనం చేశానని ఈరోజు ఇందా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నాడు, ఆ పెద్ద మనిషి. గూగుల్ డేటా పెట్టుబడులకు మేము వ్యతిరేకం కాదు, ఎందుకంటే ఇది చాలా సున్నితమైన అంశం. ఏదైతే ప్రతి సంవత్సరం గిరి ప్రదక్షిణ చేస్తారో ఆ గిరి ప్రదక్షిణ కొండలో ఒక భాగం ఇది. పైగా దీన్ని ఆనుకుని ముడ్సర్ల రిజర్వాయర్ ఉంది, క్యాచ్మెంట్ ఏరియా ఉంది, ప్లస్ పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది. అక్కడ వాటర్ రీసోర్సెస్ సంబంధించి కూడా, ఎందుకంటే ఈ కొండ మించి మీ ఏబిఎన్ ఛానల్లో బాగా ఇయ్యాలని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇది కొండ మించి ముడ్సర్ల రిజర్వాయర్కి ఏదైతే మెయిన్ వాటర్ సోర్స్ ఉందో అందులో 25% వాటర్ సోర్స్ అంతా కూడా ఈ 160 ఎకరాలకు సంబంధించి ప్రాంతం నుంచే షింక్ అవుతుంది. కరెక్ట్గా ముడ్సర్ల రిజర్వాయర్కి సౌత్ సైడ్ ఉంది, అక్కడి నుంచి షింక్ అవుతుంది వాటర్ అంతా. సో మనం ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ నిర్మాణాలు చేసి సోలార్ అవ్వచ్చు లేకపోతే ఇంకోటి అవ్వచ్చు ఈ ప్రాంతంలో చేస్తే అవన్నీ కూడా వాటర్ సోర్సెస్ కూడా దెబ్బతీరి రేపు పొద్దుట నగరం నీటి ఎద్దడిని ఎదుర్కొనే పరిస్థితులు కూడా దాపలేదు. అంటే దీనికి సంబంధించి ఇది గత 3 నెలలుగా జరుగుతూ ఉంది. ఇక్కడ అనుమానాలు ఏంటంటే ప్రధానంగా మొదటేమో ఫస్ట్ వచ్చినప్పుడే మేము కలెక్టర్ గారిని కలిసి సరే ఇది అన్యాయం అంటే మీడియాలో కూడా ఎందుకు మళ్ళీ మనం పెట్టుబడులు వ్యతిరేకం అంటారు ఏమన్నా మాట్లాడితే అని, సరే ఇలాగ దేవస్థాన భూములు ఇవ్వటం అనేది దీనికి ఏంటి సార్ పరిస్థితి అంటే అప్పుడు చెప్పింది ఏంటంటే ఒక మ్యాప్ కూడా ఉంది నా దగ్గర, ఎక్కడో మెటీరియల్ ఉంది, మీకు రేపు ఎప్పుడు అందరికీ కూడా మీడియాకి కూడా ఇస్తాను. అప్పుడు ప్రపోజల్ ఏం రాశారంటే ఈ ల్యాండ్ని గూగుల్ డేటా సంస్థకి లీజుకి ఇవ్వడానికి ఆల్టర్నేటివ్గా ములగాడు కొండ మీద ఇవ్వటానికి. సో ములగాడు కొండ మీద ఇవ్వడానికి అనే దానికి ప్రభుత్వం ఒప్పుకున్నా దేవస్థానంలో సంబంధించిన కొంతమంది ఎంప్లాయీస్ దాన్ని ఇష్యూ రేజ్ చేశారు. ఇది తప్పు, మేమేం చేసుకుంటాం, పనికిమాల కొండపోరం కొండ మీద అద్భుతమైన ల్యాండ్, అందులో కూరగాయలు పండించుకుంటున్నాం, పువ్వులు పండిస్తుంటారు. ఇప్పుడు కావాలంటే మనం కూడా వెళ్ళి చూడొచ్చు. ఇందులో పువ్వులు కూరగాయలు ఇవన్నీ కూడా పండించి అవన్నీ కూడా దేవుడికి నివేదిస్తారు. ఈ 106 ఎకరాల 47 సెంట్లలోనే జరుగుతూ ఉందంతా. అంత పవిత్రమైన భూమి, దాన్ని ఈరోజు ఎక్కడా భూమి లేనట్టు బదలాయింపు చేస్తున్నారు. ఎక్కడైనా ఇవ్వనే పెట్టుబడులు మేము స్వాగతిస్తున్నాం. ఇది పవిత్రమైన భూమి, భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి. రేపు పొద్దున గిరి ప్రదక్షిణ చేసి ఓం నమో నారాయణ ఓం నరసింహాయ అని మనం కొండ చుట్టూరు తిరుగుతూ ఉంటాం. ఇలా తిరిగే భక్తులకు 1 కిలోమీటర్ మేర ఈ ఇండస్ట్రీ కనపడుతూ ఉంటుంది. ఏ రకంగానే కూడా రేపొద్దుట గుగ్గులు అన్నారు అక్కడికి వచ్చేటప్పుడు. అంటే అలా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. నమో నారాయణ ఓ నమో నరసింహాయ మర్చిపోయి ఏదో గూగుల్ కంపెనీని కూడా ఈయనే తీసుకొచ్చినట్టు లేకపోతే ఇదే అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇదిగో
వాల్యూమ్ పెట్టి. It is an honor to be at the AP Government Global Investor Summit. Thank you, Chief Minister, sir, for arranging this phenomenal gathering of industry captains as well as all the people from Andhra Pradesh. Renew is an 11-year-old company, but ఆ రోజు ఎవరైతే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పక్కనే చేసుకున్నారో ఒప్పందం చేసుకున్న రోజు ఆయన మాట్లాడారు. జగన్ గారి సమక్షంలో గతంలో ఒప్పందం చేసుకున్నప్పుడు ఆయన జగన్ గారి గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించింది, మమ్మల్ని ముఖ్యమంత్రి గారు ఆహ్వానించారు, ప్రభుత్వం మేము చాలా హ్యాపీగా ఉన్నామని మాట్లాడిన మాట. రుషికొండ అది ఏదైతే నేను కూడా చంద్రబాబు నాయుడు గారి మాటల్లో అదే మాట్లాడకూడదు అనుకున్నా వాస్తవాలు దాగో కదా అప్పుడప్పుడు, తప్పదు కదా. అదాని గూగుల్ డేటా సెంటర్ అని ప్రస్తావించారు నిన్నో మొన్నో ఎక్కడో పెట్టుబడుల గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ. అదాని గూగుల్ డేటా సెంటర్ విశాఖపట్నంలో మెయిన్ బేసు సబ్సీ కేబుల్ తీసుకురావడానికి అదాని డేటా సెంటర్ అనేది బేసు. అదాని డేటా సెంటర్ మనకు కేటాయించింది రుషికొండలో కేటాయించింది. రుషికొండలో ఏదైతే కొండపోరంబోగు భూములు ఉన్నాయో వృధాగా ఉన్నాయో రెవెన్యూ ల్యాండ్స్ని అప్పుడు అదాని డేటా సెంటర్ కేటాయించడం జరిగింది. మళ్ళీ చెప్తున్నాం, విశాఖపట్నంలో వచ్చేది అదాని గూగుల్ డేటా సెంటర్. దానికంతా బ్యాకప్ డేటా సబ్సీ కేబుల్ తీసుకురావడానికి కృషి చేసింది జగన్మోహన్ రెడ్డి గారు.